మధ్య వార్తల్లో చూశాను, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ నాయకుడైన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. వాళ్ళ పార్టీ పొలిటికల్ యాక్టివిటీ పైన ప్రభుత్వం అనేక రకాల ఆంక్షలు పెట్టింది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండడమే కాకుండా బహిరంగ సభలు, ప్రదర్శనలు ఇవి జరుపుకోవడానికి కూడా ఛాలెంజ్. త్వరలో ఎన్నికలు ఉన్నాయి పాకిస్తాన్లో. ఆ ఎన్నికలకు పీటీఐ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ గెలవకుండా ఉండేందుకు సైన్యము, పాకిస్తాన్లో ఉన్న అధికార కూటమి, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ అంటారు, ఇందులో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్లు భాగస్వాములు, ఇతర చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ నుంచి బలమైన సవాల్ ఉంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆర్మీ సహకారంతో కూల్చాక ఈ పాకిస్తాన్లోని ఈ ప్రస్తుత అధికార కూటమి పవర్లోకి వచ్చింది. అందువల్ల ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ భారీ ఎత్తున జనంలోకి వెళ్ళారు, పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శనలు చేశారు. ఈవెన్ ఆర్మీ స్థావరాలపై కూడా నిరసనకారులు అటాక్ చేశారు. అంత భారీ ఎత్తున తన మాస్ ఫాలోయింగ్ను పెంచుకోగలిగాడు ఇమ్రాన్ ఖాన్. ఆర్మీకి వ్యతిరేకంగా సెంటిమెంట్ ఉపయోగించాడు, యాంటీ యుఎస్ సెంటిమెంట్ కూడా ఉపయోగించాడు. అందువల్ల ఈసారి ఎన్నికల్లో లాస్ట్ టైం ఏమో సైన్యం సహకారంతోనే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో గెలిచాడు, చాలా రిగ్గింగ్ కూడా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడేమో సైన్యంతోనే ఫైట్ చేస్తూ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాండ్ తీసుకొని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ సర్వేలు ఏం చెప్తున్నాయంటే ద మోస్ట్ పాపులర్ లీడర్. ఎన్నికలు ఫెయిర్గా జరిగితే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ ఎకనామిక్ క్రైసిస్ భయంకరంగా ధరలు పెరుగుతున్నాయి, అప్పుల ఊబిలో ఉంది. ఈ ఆర్థిక పరిస్థితితో ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది గమనించినటువంటి అధికార కూటమి ఇమ్రాన్ ఖాన్ పొలిటికల్ యాక్టివిటీని కర్టైల్ చేస్తూ తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. దాని నుంచి తప్పించుకోవడానికి టెక్నాలజీని వాడడం మొదలుపెట్టారు. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ పాయింట్ చెప్పడానికి ఈ వీడియో చేసేది. పాకిస్తాన్ లాంటి ఒక వెనుకబడిన దేశంలో, ఒక మతరాజ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటారంటానికి ఉదాహరణ. అది అందరూ చేస్తున్నారని కాదు, మనందరికీ తెలుసు పాకిస్తాన్ టెర్రరిస్టులను ఉత్పత్తి చేసే దేశం, అదొక దివాలా తీసిన పనికిమాలిన దేశం. అయినా కూడా ఇమ్రాన్ ఖాన్ చాలా తెలివిగా వర్చువల్ ర్యాలీ నిర్వహించాడు. అది కామన్, మన దగ్గర కూడా కోవిడ్ టైంలో ఇంతకన్నా పెద్ద పెద్ద వర్చువల్ ర్యాలీ జరిపాయి, 5 ఏళ్ల కిందనే జరిగాయి. పాకిస్తాన్ ఇప్పుడు నేర్చుకుంటోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఆ వర్చువల్ ర్యాలీ అడ్రస్ చేయలేడు. అందుకొరకు ఆయన స్పీచ్, రిటర్న్ స్పీచ్ అప్రూవ్ చేశాడు. నార్మల్గా అయితే రిటర్న్ స్పీచ్ చదువుతారు, కానీ ఈ రిటర్న్ స్పీచ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఉపయోగించి వాయిస్ క్లోనింగ్ చేసి ఆయన ఇమేజ్తోనే ఆయనే మాట్లాడినట్లుగా ఏఐని ఉపయోగించి వర్చువల్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఏఐ అవతార్ ఉపన్యాసం ఇచ్చిందట. ఈ వార్త చదివినాక అనిపించింది చంద్రబాబు నాయుడు వాస్తవంగా జైల్లో ఉన్నాక చేయాలి ఇది. ఎందుకంటే ఆయన టెక్నాలజీలో చాలా ముందు చూపున్న నాయకుడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి నాయకుడిగా పేరుంది. చాలా టెక్ సావీ లీడర్ కూడా. మన దేశంలో ఆధునిక ఆ తరం పొలిటీషియన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్ సావీ లీడర్ చంద్రబాబు నాయుడు. ఆయన టెక్నాలజీ ఇష్టము, టెక్నాలజీని అడాప్ట్ చేశాడు, టెక్నాలజీని డెవలప్ చేసే పాలసీస్ కూడా తీసుకున్నాడు. మరి ఎందుకు ఆలోచన రాలేదో తెలియదు. జైల్లో ఉండగా గనక తెలుగుదేశం పార్టీ ర్యాలీలను, వర్చువల్ కాదు ఈవెన్ ఫిజికల్ ర్యాలీలను కూడా చంద్రబాబు నాయుడు అప్రూవ్ చేసిన స్పీచ్ను ఆయన ఏఐ అవతార్తో క్లోనింగ్ చేసి మాట్లాడించి ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉండేది. అయితే వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ ఇంకా పూర్తిగా మచ్యూర్ కాలే. తెలుగులో అంత పర్ఫెక్ట్గా వాయిస్ క్లోన్ అవుతుందా అన్న ఛాలెంజ్ అయితే ఉంది. బట్ ఆయన ఏఐ అవతార్ ద్వారా, అంటే ఆయనను లాగానే పోలిన వ్యక్తి ఆన్ స్క్రీన్ పైన మాట్లాడచ్చు, వాయిస్ కూడా క్లోన్ చేయగలిగితే ఇంకా వండర్ఫుల్. మన తెలుగుదేశానికి చాలా పెద్ద ఐటీ టీం కూడా ఉంది. మరి ప్రయత్నం చేశారో లేదో తెలియదు, మీడియాలో మాత్రం రాలేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారు,
లోకేష్ అరెస్ట్ చేస్తారన్న వార్తలు అడపాదడప వస్తుంటాయి. అదే జరిగితే టీడీపీ అధినేత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని అద్భుతాలు చేసే అవకాశం ఉంది. బహుశా ఈ వార్త చదివి ఉంటే ఇమ్రాన్ ఖాన్ చేయగలిగిన పని చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా చేయగలుగుతాడు, చేసి ఉండేవాడు.